ఎగ్స్ పగలకుండా ఉడికించాలంటే ఈ విధంగా ఉడికించండి. ఎగ్స్ ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి ఎగ్స్ వేసిన తర్వాత అందులో కల్లుప్పు వేయండి. అప్పుడు స్టవ్ ఆన్ చేయండి. చూసారా, ఇప్పుడు బాగా ఉడుకుతున్నా కానీ ఎగ్స్ ఎక్కడే కానీ బాగా ఉడికాయి, కానీ ఎక్కడే కానీ పగలలేదు. చూసారా, ఆ వేడి నీళ్ళని వంపేసి దాంట్లో మళ్ళీ చల్లనీళ్ళు వేయండి. ట్యాప్ తిప్పేసి చక్కగా ఆ చల్లనీళ్ళు కూడా పడేసి ఓన్లీ ఎగ్స్ని మాత్రమే గిన్నెలో వేసి ఈ విధంగా గట్టిగా అనండి. అన్నప్పుడు చూసారు కదా, ఎగ్స్ ఈ విధంగా పగిలిపోతాయి అన్నమాట. ఇలా పగిలినప్పుడు తొక్క అనేది ఈజీగా వస్తుంది. ఎక్కడ ఎగ్ మాత్రం చీలదు, చాలా నీట్గా ఉంటాయి ఎగ్స్. ఈ విధంగా ఎగ్స్ ఉడికించి కర్రీ చేస్తే ఎగ్స్ లుక్ చాలా బాగుంటుంది కదా, ఇష్టంగా తింటారు. అలా పగిలిపోయి సగం వస్తే ఎగ్స్ కర్రీ తినాలన్నా తినలేరు కదా. ఇది చాలామందికి టిప్ తెలియకపోవచ్చేమో అని చెప్పి వీడియో పెడుతున్నాను. చూడండి ఎగ్స్ ఎంత బాగున్నాయో, ప్రతి ఒక్క ఎగ్ ఎంత బాగా వచ్చాయో చూడండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ఉడికించి చూడండి. కాకపోతే స్టవ్ ఆన్ చేయకముందే నీళ్ళల్లో కల్లుప్పు వేయండి. ఈ విధంగా వస్తాయన్నమాట. ఎక్కడో ఒక చోట అది ఎల్లో వచ్చింది అన్నా కానీ ఎల్లో కనపడుతుందో దానిపైన వైట్ అనేది పల్చకుందనమాట. అదొక 2 ఎగ్స్కి మాత్రమే వచ్చింది. ఈ విధంగా చూడండి, అన్నీ ఎంత బాగున్నాయి ఎగ్స్. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఉడికించి చూడండి.